హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీబీ టాక్స్ బై అల్లు. మనం ఈరోజు నిన్న జరిగిన ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందామా? అసలు సోనియా ఏంటండి అందరి మీద కోప్పడుతుంది. నిన్నేమో శేఖర్ భాష మీద కోప్పడింది, ఇంకా విష్ణుప్రియ ఏం చేసినా కోప్పడుతుందండి. ఓకే, ఎపిసోడ్లోకి వెళ్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ అభయ్ సోనియాతో ఇట్లా చెప్తున్నాడు అనమాట, పృథ్వీ ఏంటి ప్రేరణపైకి ఇలా వెళ్తున్నాడు అని. అక్కడ అవును నిజమే లేండి, పృథ్వీ వెళ్ళాడు, యష్మి కూడా కొంచెం అరుస్తూనే ఉండింది ఎంతసేపు. కానీ సోనియా కూడా ఏం తక్కువ కాదండి, సోనియా కూడా అరుస్తానే ఉండింది. కాకపోతే అబ్బాయి సోనియాకి ఫ్రెండ్ కాబట్టి సజెషన్ ఇస్తున్నట్టున్నారు. ఇంకా బిగ్ బాస్ ఇంకా అనౌన్స్ చేశారనమాట 3 టీమ్స్కి 3 క్లాన్స్ ఎంత వచ్చింది అమౌంట్ అని. అంతులేని వీరులకి 75,000 వచ్చింది, అఖండాకి 1,25,000 వచ్చింది, కెరటంకి 2,45,000 అండి. 2 మెంబర్సే ఉన్నప్పటికీ చాలా బాగా ఆడి మంచి అమౌంట్ ఎర్న్ చేసుకున్నారు. ఈ ఎర్న్ చేసుకున్న మనీ విన్నర్స్ ప్రైజ్ మనీలోకి యాడ్ అయింది. టోటల్ ఇప్పుడు 5,45,000 ఉంది విన్నర్స్ మనీలో. చూద్దాం ఇంకా ఎంత సంపాదిస్తారు. ఇంకా అబ్బాయి వీళ్ళంతా చాలా మంది కూర్చొని గ్రూప్గా మణికంఠ గురించి చెప్తున్నాడు. అబ్బాయి ఏంటి వాడు ఎవరైనా తగిలిస్తారని లేదా వాడిని ఏమైనా చేశారని దూరంగా ఆడుతున్నాడు అని. అంతలోపు మణికంఠ వెజల్స్ గడుక్కుంటున్న అతను వచ్చి మరీ చెప్తాడనమాట, నా స్ట్రెంగ్త్కి తగ్గట్టు నేను ఆడాను అని. నిజం చెప్పాలంటే మణికంఠ ఫస్ట్ వీక్ నుంచి సెకండ్ వీక్కి చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయ్యాడు. ఇంకా మణికంఠ తనకున్న స్ట్రెంగ్త్ అయితే వాడుతున్నాడు, గేమ్స్ బాగానే ఆడుతున్నాడు, జోక్స్ వేస్తున్నాడు, మంచిగానే ఉంది. ఎవరినైనా సరే లైక్ అట్లా అంటే కొంచెం బాధేస్తుందిలేండి, అదే మనకింట చూపించాడు అభయ్ పైన. ఇంకా నెక్స్ట్ విష్ణుప్రియ సీత వీళ్ళు పృథ్వీ కోపం గురించి మాట్లాడుకుంటున్నారనమాట. యాంగర్ మేనేజ్మెంట్ ఉంటే కొంచెం ఇంకా టాస్క్లో ముందుకు పోగలవు అనేసి. తర్వాత ఇంకా మార్నింగ్ సాంగ్ వేశారు. నెక్స్ట్ ఇక్కడ జరిగిందండి ఒక అరాచకం. పాప ప్రేరణ ఏదో బ్రెడ్ వేయిస్తుంటే విష్ణు అనిందనమాట, ఊరికే మాడిపిన బ్రెడ్ ఇస్తున్నారు అన్నీ చేసిన వాళ్ళకి అని ఏదో జోక్గా అనింది. దానికి ఈమె సోనియా గారు రియాక్ట్ అయిపోయి అక్కడి నుంచి లేసి వెళ్ళిపోతా. పోనీలేండి, లేసి వెళ్ళిపోయినా మనకు కొంచెం ఫ్రస్ట్రేషన్ తగ్గిండేది. నిఖిల్ ఉన్నది చూడండి, మళ్ళా ఎక్కడికి వెళ్తావు, కూర్చో నాన్న ఈ నాన్న విన్నప్పుడైతే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. తర్వాత సరే ఏమైంది అబ్బా, ఏమనేసింది విష్ణుప్రియ, ఏమైనా తప్పుగా అనేసిందా నోటి దూలతో అనుకున్నా. కానీ లాస్ట్కి చూస్తే తెలిసింది ఏమీ లేదు, జోక్గా బ్రెడ్ గురించి అన్నందుకే అంత ఇది చేస్తుంది సోనియా. ఇంకా నెక్స్ట్ అయితే స్పిన్ ద బాటిల్ గేమ్ పెట్టారు. మనం ప్రోమోలో మాట్లాడుకున్నాం కదా, స్పిన్ ద బాటిల్ గేమ్ పెట్టారు. బాటిల్కి ఎవరైపు వైపు అయితే చూపిస్తుందో వాళ్ళు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి, ట్రూత్ ఆర్ డేర్, దాన్ని బట్టి ఆడాలన్నమాట. ఇలా చేస్తుంటే యష్మికి ట్రూత్ వచ్చింది. ట్రూత్ ఏమడిగారంటే లైక్ నువ్వేమైనా దొంగతనం చేసావా, చికెన్ ఇలాంటివి ఏమైనా చేసింటే చెప్పు అని. ఇంకా ఒప్పుకోవాల్సిందే కదా, యష్మి గారు ఒప్పుకున్నారు చికెన్ దొంగతనం చేసినారని. ఇంకా విష్ణుకి డేర్ అయితే పోల్ డ్యాన్స్ ఇచ్చాడు మణికంఠ, బాగానే ఉందయ్యా నీకు. సోనియాకి అభి ఇచ్చారనమాట, ఆడపులి అనుకుంటుంది కదా, ఇలా 3 వేసుకోమని, ఇలా 3 ఫేస్కి వేసుకోమని ఇచ్చారనమాట అబ్బాయి. ఓం గారికేమో డేర్ ఇచ్చారు లిప్స్టిక్ పెట్టుకోవడం అని, ఆయనకేమో అది ఈజీనే లేండి. ఇంకా నైనికాకైతే డేర్ ఇచ్చారు శేఖర్ భాష గారు, లైక్ ఎవరైనా ఒక అబ్బాయిని బలవంతంగా తీసుకెళ్ళి స్విమ్మింగ్ పూల్లో పడేయమని. పాపం ఆయననే తీసుకుపోయి నైనిక స్విమ్మింగ్ పూల్లో పడేసింది. ఇంకా నిఖిల్కి అయితే శారీ వేసుకోమని చెప్పించారు, నడుము కూడా కనిపించాలంట. నెక్స్ట్ ఇంకా అక్కడితో అయిపోయిందండి. ఇంకా వీళ్ళు బ్యాటరీస్ చేంజ్ చేసుకునేకి వెళ్ళారనమాట. అక్కడ మనకంట కూడా ఉన్నాడు, లైక్ వాళ్ళకి సమ్ వెజ్జీస్ ఇచ్చారు, వెజ్జీస్ పసుపు ఇలాంటివి ఇచ్చారు. అక్కడ చేసినప్పుడు ఏమైందంటే నబీల్ పల్పి ఆరెంజ్ తాగుతూ హాఫ్ అక్కడ పోయి పెట్టాడండి. మనకంట ఎవరికీ తెలియదు, అసలు ఎవరికి తెలియకుండా హాఫ్ పల్పి ఆరెంజ్ని తీసుకుపోయి దాచిపెట్టుకున్నాడు. నిఖిల్ చెప్తుంటే ఎప్పుడు తీసేసావురా అన్నట్టు ఆశ్చర్యపోతున్నాడు. ఇంకా నబీల్ వచ్చి వాళ్ళందరినీ అడుగుతున్నాడు, నా హాఫ్ పల్పి ఆరెంజ్ ఎవరు తీశారు అని. ఇంకేమనుకున్నారో ఏమో, మళ్ళీ నిఖిల్ మనకంటే ఆలోచించుకొని రిటర్న్ ఇచ్చేద్దాం అనుకున్నారు. ఎందుకంటే నిన్ననే
మిడ్ నైట్ బిగ్ బాస్ పిలిచి మరీ చెప్పారు కదా మీకు ఇచ్చిందే తినాలి అని. దాని గురించి ఏమన్నా ఆలోచించాడేమో మనకంట. నెక్స్ట్ బిగ్ బాస్ ఇంకా హౌస్లో ఉన్న వాళ్ళందరినీ లివింగ్ రూమ్లోకి రమ్మని ఒక లైక్ ఇంటి నుంచి మీకు ఇలా వస్తున్నాయి గిఫ్ట్స్ 2 మెంబర్స్ అట్ ఏ టైం పిలుస్తాము, ఇంకా హౌస్ మేట్స్ ఎవరికైతే లైక్ ఇవ్వాలనుకుంటారో వాళ్ళు ఒక లాలీపాప్ ఇచ్చి వాళ్ళకి ఆ గిఫ్ట్ చెందేలాగా చూడాలని చెప్తారు. ఫస్ట్ ఏమో అబ్బాయి నిఖిల్, వీళ్ళిద్దరు పేరు వస్తుంది. అబ్బాయికి ఏమో తన ఫస్ట్ సాలరీతో వాళ్ళ డాడీకి వాచ్ కొనిచ్చారంట, ఆ వాచ్ వచ్చింది. నిఖిల్కి ఏమో వాళ్ళ డాడీ వాళ్ళ షర్ట్ వచ్చింది. ఇక్కడ అబ్బాయికి అందరూ ఇచ్చారు లైక్ ఓం, యష్మి, సీత, విష్ణు, సోనియా, లైక్ ఆయన చెప్పిన దానికి వాళ్ళు కనెక్ట్ అయ్యారని అబ్బాయికి ఇచ్చారు. నిఖిల్కి ఏమో శేఖర్ భాష గారు ఇచ్చారు, లైక్ ఇంకా తినకు ఎవరు ఇవ్వలేదని ఇచ్చారు. అట్ లాస్ట్ అబ్బాయికి వచ్చిందండి ఆ గిఫ్ట్. తర్వాత నిఖిల్ గిఫ్ట్ని ఎవరు టర్చ్ చేయకుండా వెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టేశారు. ఈ నెక్స్ట్ సీత, నైనిక. సీత అయితే ఫస్ట్లోనే చెప్పేస్తుంది అనమాట, లైక్ తను ఆ డాల్తో పడుకోకుండా ఉండలేదంట బయట అయితే. ఇక్కడ వచ్చిన తర్వాత నైనిక, విష్ణుప్రియ వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి తనకు ఆ డాల్ అవసరం లేదని చెప్తుంది. ఇంకా నైనికకి ఇస్తారనమాట అందరూ కలిసి. నైనిక ఒక స్టోరీ చెప్తుంది ఎమోషనల్. ఇంకా నెక్స్ట్ నబీల్ అండ్ పృథ్వీ వచ్చారు. నబీల్కి ఒక వాళ్ళ ఫాదర్ ఫోటో, పృథ్వీకి కూడా వాళ్ళ ఫాదర్ ఫోటో వచ్చింది. కానీ పృథ్వీకి తన చిన్నప్పుడు వాళ్ళ డాడీతో ఉన్న ఫోటో వచ్చింది, లైక్ అదే అంట తన సింగిల్ ఫోటో విత్ హిస్ ఫాదర్. నబీల్కి అయితే ఓం, శేఖర్, నిఖిల్, యష్మి వీళ్ళంతా ఇచ్చారు. అట్ లాస్ట్ నబీల్కే వచ్చిందండి ఫోటో. అండ్ మణికంఠ, ఓం. మణికంఠకి వాళ్ళ అమ్మ షాల్వా వచ్చిందంట. తను ఆ షాల్వా తనకి వెరీ స్పెషల్ అని చెప్పారు. ఓం గారికి వాళ్ళ ఫాదర్ ఫోటో వచ్చింది, కొంచెం ఎమోషనల్ కూడా అయ్యారు, లైక్ తనకున్న గుడ్ క్వాలిటీస్ కూడా వాళ్ళ ఫాదర్ నుంచే వచ్చాయి అని ఉన్నారు. అదేమో నెక్స్ట్ ఓం గారికే వచ్చిందండి అట్ లాస్ట్. సీత, యష్మి, ప్రేరణ, శిఖ వీళ్ళంతా ఓం గారికే ఇచ్చారు. సో ఓం గారికే వచ్చింది అట్లా. మనకింట కూడా చెప్పాడు లైక్ ఇట్లా ఎమోషనల్గా ఇచ్చాడు అయితే నాకు అవసరం లేదు అని. నెక్స్ట్ ఇంకా ఏమైందంటే ఈ యష్మి పిక్కెల్ కోసం మన మణికంఠకి మసాజ్ చేస్తుందండి. ఇది అసలు చూడడానికే ఆశ్చర్యంగా ఉంది. మణికంఠ ఇంకా లైక్ తను ఇట్లా డైవర్ట్ అవుతున్నా సరే నువ్వు మసాజ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టమ్మా అని చెప్తున్నాడు. దీని గురించి నిఖిల్ అవుట్ సైడ్ ఫన్ చేస్తున్నాడు హౌస్ మేట్స్తో. తర్వాత అట్ లాస్ట్ మసాజ్ చేయించుకున్నాడు, పికెల్ కూడా ఇచ్చాడు. ఇంకా అందరూ నిద్రపోతున్నారు నైట్ టైం. మణికంఠ ఏమో ఈ అఖండ క్లాన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి లైక్ వీళ్ళకి కారం ఇవి అవి రాలేదు, సో కారం అది దొంగతనం చేసుకొని వచ్చాడు. చూద్దాం రేపు ఏమవుతుందో, ఇది వాళ్ళకి తెలుస్తుందో ఏమవుతుందో చూడాలి. ఇంకా చూద్దాం రేపు నాగార్జున గారు వచ్చి ఎవరెవరికి ఎంతెంత క్లాస్ పీక్తారో చూద్దాం. సోనియాకి అయితే క్లాస్ పీకాలనిపిస్తుంది నాకు. యష్మికి కూడా అండి. యష్మి మొన్న చేసిన రచ్చ టాస్క్లో అంతా ఇంత కాదు. యష్మికి కూడా నాగార్జున గారు క్లాస్ పీకాలని కోరుకుంటున్నాను. మీరు ఎవరెవరికి నాగార్జున గారు క్లాస్ పీకాలని కోరుకుంటున్నారో చెప్పండి. అంతేకాదు ఇంకా ఎవరు ఎలిమినేట్ అవుతారనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బీబీ టాక్స్ బై అల్లు.